ఇటీవల హత్యకు గురైన న్యాయవాది మొయిజుద్దీన్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మొయిజుద్దీన్ కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని, వారికి పోలీసులతో రక్షణ కల్పించాలన్నారు. మొయిజుద్దీన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేయాలని పోరాటం చేస్తున్న ఒక న్యాయవాదిని కాపాడాలని ఇంగితం గాని కాపాడాలని స్పృహ గాని లేకుండా పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉంది. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏ తీరుగా పనిచేస్తున్నారో దీన్ని బట్టి చెప్పొచ్చు. అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ గారి కుటుంబానికి జరిగిన నష్టం ఒక వారంలో రెండు రకాలుగా, ఒకటి ఆయన హత్య చేయబడ్డారు, రెండవది వారి మామగారు చనిపోయారు, వాళ్ళ కుమారుడు ఫర్హాన్ ఉన్నాడు, ఆయన కూడా 8 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఆయన ప్రాణానికి కూడా ముప్పు ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, కనీసం ఆ కుటుంబానికన్నా న్యాయం జరగాలి అంటే ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని నియమించాలి, స్పెషల్ కోర్టు కూడా నియమించాలి, ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ జరగాలి. తప్పకుండా చట్టంలో ఎంతైతే కఠినమైన శిక్షలు ఉన్నాయో కిరాతక హత్యలకి అట్లాంటి పూర్తి స్థాయి, మరి అది క్యాపిటల్ పనిష్మెంటా ఇంకోట ఏది చట్ట ప్రకారం సమ్మతమైతే అది జరగాలని చెప్పి కూడా కోరుతూ ఇవాళ తమ్ముడు ఫర్హాన్ కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ప్రమాదం ఉంది, ప్రమాదం ఇంకా పొంచి ఉంది అవతల వారి వైపు నుంచి. కాబట్టి వారిని కూడా కాపాడడానికి పోలీస్ సెక్యూరిటీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.